అది ట్రైన్ టికెట్స్ కానివ్వండి, ఫ్లైట్స్ టికెట్స్ కానివ్వండి, ఇక వేరే ఏది ఉన్నప్పటికీ కూడా మనం ఏదైనా సర్వీస్ ఉందా మీ దగ్గర అంటే కంపల్సరీగా ఉంది అనేటువంటి విధానం అనేటువంటి తీసుకొచ్చి ఈ రోజున కొన్ని వేల మంది ప్రజలకు ఏంటంటే సర్వీసెస్ అందించడం జరుగుతుంది. భాస్కర్ ట్రావెల్స్, ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, స్మార్ట్ టీవీ న్యూస్కి స్వాగతం. ఏపీ రాజకీయాలు హాట్గా నడుస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికల పోలింగ్ జరిగింది. రాత్రి 12 గంటలు దాటినా కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగడంతో నాయకుల గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మాదే అధికారం అంటూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, అలాగే అధికార వైసీపీ నాయకులు ధీమాగా ఉన్నారు. జూన్ 4న ఎవరు అధికారం చేపట్టబోతున్నారో తేలనుంది. ఈలోగా ఎవరికి వారు తమ పార్టీ భవిష్యత్తుపై వారు ఆలోచనలు చేస్తున్నారు. ఏపీ రాజకీయాలలో కీలకమైన చింతలపూడి నియోజకవర్గం నుండి కూటమి అభ్యర్థి సొంగ రోషన్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెంకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు పరిమి సత్యపండు స్మార్ట్ టీవీతో మాట్లాడారు. కూటమికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, చింతలపూడి ఎమ్మెల్యేగా సొంగ రోషన్ అధికారం చేపట్టబోతున్నారని తెలిపారు. చింతలపూడి పట్టణ ప్రజలకు, చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో చింతలపూడి నియోజకవర్గం, అలాగే ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం చాలా ఉత్కంఠభరితంగా జరిగింది. ముఖ్యంగా ఓటర్ మహాశయులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ విధమైన హింసాత్మక ఘటన లేకుండా అందరూ అన్యోన్యంగా ఓటు వినియోగించుకుని అత్యధిక శాతం ఓటు వినియోగించుకున్నట్టుగా మన గణాంకాలు తెలియజేస్తున్నాయి. దానికి అందరూ ప్రతిభావంతులై ఓటు విలువ తెలిసి ముందు అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నందుకు ఓటర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా చింతలపూడి ఏ పార్టీకి ఆ పార్టీ వారు, మా పార్టీ గెలుస్తున్న ధీమా వారికి, మా పార్టీ గెలుస్తున్న ధీమా మాకు ఉంది. అది తర్వాత విషయం రిజల్ట్స్ అనేది. ముందు ప్రశాంతంగా ఎలక్షన్ జరిగినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చింతలపూడి కాన్స్టిట్యున్సీ ఎట్టి పరిస్థితుల్లోనూ జంగారెడ్డి పట్టణం అవనివ్వండి, మండలం అవనివ్వండి, అన్ని మండలాల్లో కూడా తెలుగుదేశం ముందంజలో ఉందనేది మా మంచి దృఢమైన నమ్మకం. ఈసారి ప్రజలు తెలుగుదేశం వైపు, అట్లాగే ఎన్డీఏ కూటమి వైపు ఉన్నారనేది మా దృఢమైన నమ్మకం. చింతలపూడి కాన్స్టిట్యున్సీ ఏమైనా సరే తెలుగుదేశం కైవసం చేసుకుంటుందనేది మన బలమైన నమ్మకం. అదేవిధంగా ఏలూరు ఎంపీ పార్లమెంట్ సీట్ కూడా మంచి పుట్టా మహేష్ యాదవ్ గారు చాలా యాక్టివ్ పర్సన్. ఆయన కూడా మాకు అందుబాటులో ఉండి ప్రతిరోజు మాకు కలుస్తూ ఏమైనా సరే ఏలూరు పార్లమెంట్ కూడా మేము విజయకేతను ఎగరేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన ఓటర్ సోదరులైనటువంటి కార్మికులు, కర్షకులు, రైతు సోదరులు, వ్యాపార సోదరులు, ఉద్యోగ సోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వారందరి ప్రోత్సాహం ఈ విజయం వెనక ఎంతో ఉంది. మరి ఈ విజయాన్ని మనం గర్వంగా తీసుకోకుండా ఒక మంచిగా తీసుకుని రేపు రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం ప్రజలకు మంచి సేవలు అందించాలని, ఎవరు వచ్చినా సరే ఎవరైతే ప్రజలకు మంచి సేవ చేస్తారో వారినే ఎన్నుకుంటారు అనేది ఒక నిర్ణయం ఈ ఎన్నికల ఫలితాల ద్వారా తెలియజేయబోతున్నారు. కాబట్టి నాయకులు కూడా ప్రజలకు అందుబాటులోనూ, ప్రజలకు అవసరమైన పనులు చేయడంలోనూ ఉండాలని, ముఖ్యంగా ఈ రాజకీయం అనేది కూడా కింద స్థాయి నుంచి కూడా బాగా పెరిగింది. రాజకీయ విధానాల్లో కింద స్థాయి నుంచి కూడా పాల్గొంటున్నారు. దానికి ముఖ్యంగా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇదివరకు కింద స్థాయి వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు ఉండేవారు. ఈసారి రాజకీయాల్లో కింద స్థాయి నుంచి ప్రభావితం అవుతుంది. కాబట్టి ఇదే నిజమైన రాజకీయ ప్రభావితమైన సమయం. ఈ సమయంలో కింది స్థాయి వాళ్ళ గురించి ముందు ముఖ్యంగా చూడాలి. పై స్థాయి వాళ్ళకి ఏ పార్టీలు, ఏ ప్రభుత్వాల అధికారాల్లో ఉన్న వారి పనులు జరుగుతాయి. కింది స్థాయి వాడికి వరకు అందినటువంటి ఫలితమే నిజమైన ఫలితం. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, మోడీ గారు అవనివ్వండి, కింది స్థాయికి నాయకుడిని గుర్తించుకుని పనిచేసిన వారే ప్రభుత్వంలో మన్నగలుగుతారు అనేది ఒక దృఢమైన సంకల్పంతో అందరూ కూడా ఈ విజయానికి కారకులైన అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. సరే, ఓకే. చింతలపూడి నియోజకవర్గంలో మెజార్టీ ఎంత వస్తుంది మీ కూటమికి? చింతలపూడి నియోజకవర్గంలో 20,000 పైచిలకు మెజార్టీ వస్తుందని మా అంచనా. అందులో ముఖ్యంగా జంగారెడ్డి మండలంలో, జంగారెడ్డి పట్టణంలో మంచి మెజార్టీని చవి చూడబోతున్నాం అనేది మా ఆశయం కూడా. ఏమైనా సరే జంగారెడ్డి పట్టణం తెలుగుదేశం పార్టీ మెజార్టీ వస్తుంది. ఓకే. ఎంపీ పరిస్థితి ఏంటి? ఎంపీ స్థానం, పార్లమెంట్ ఎలా ఉంది? పార్లమెంట్ పరిస్థితుల్లో కూడా
పుట్ట మహేష్ యాదవ్ గారు విజయం తథ్యం అనేది మేము నిన్న మొన్న చూసిన గణాంకాల వల్ల మాకు తెలుస్తుంది. పోతే ఒక ప్రభంజనం ఎంతో కొంత తెలుగుదేశం పార్టీ ప్రభంజనం మట్టికి ఈసారి పనిచేసింది. అట్లాగే కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేశారు. ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడున్నా సరే డెడికేటెడ్గా పనిచేస్తారు. ఆ విధంగా పనిచేయటం వలన మాకు విజయం తథ్యమని మేము అనుకుంటున్నాం. ఓకే, మన జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో మీ కూటమి పరిస్థితి ఎలా ఉంది? జిల్లాలో మొన్నటి వరకు 5 సీట్లు గ్యారంటీ అని అనుకున్నాం. రెండిట్లో ఒకటి పోలవరం కొన్ని కారణాల వల్ల చాలా ఇబ్బంది పడి మాకు జనసేన నాయకుడైనటువంటి గాడ రాంబాబు గారి ఆధ్వర్యంలో పోలవరం సీట్ని విజయం వైపు తీసుకెళ్ళడానికి ఆయన పడిన కృషికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఆయనకి. ఎందుకంటే అంత పెద్ద వయసులో ఆయన మేము చాలా ఇబ్బంది పెట్టి చేశాం. ఆ ఇబ్బందిని ప్రజలు గుర్తించి పోలవరం కూడా విజయం తథ్యమని మాకు ఇప్పుడు నిన్న మొన్న గణాంకాల ద్వారా తెలుస్తుంది. కొంత పోరాహోరి పోరు జరిగినప్పటికీ విజయం తథ్యమని. అట్లాగే చింతమనేని ప్రభాకర్ కాన్స్టిట్యున్సీలో, దెందులూరు కాన్స్టిట్యున్సీలో అది కూడా పోరాహోరి అనుకున్నారు. ఈ వేవ్లో అది కూడా 100% వచ్చేస్తుందని నిన్న మా క్యాండిడేట్ అయినటువంటి ప్రభాకర్ గారు ఆయన అనుచరులతో మాట్లాడిన విషయాలను బట్టి నాకు గ్యారంటీగా గెలుస్తామని, 7కి 7 గెలుస్తామని నమ్మకం మాకు నెల్లూరు కాన్స్టిట్యున్సీ. రాష్ట్రంలో మీ కూటమి ఇంచుమించుగా ఎన్ని సీట్లు సాధించవచ్చని మీ అభిప్రాయం? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో 2 రకాల ఫలితాలు నాకైతే అనిపిస్తున్నాయి. ఒక ఫలితాలు 110 నుంచి 120 వరకు వచ్చే రకం, అంటే టైట్ ఫైట్ జరిగినట్లయితే 110 నుంచి 120 సీట్లు వస్తాయని. అదే మా వన్ సైడ్గా జరిగినట్లయితే 130 సీట్లు వస్తాయి అనేది మా నమ్మకం. ఒకటి 110 లేదా 130, ఏదైనా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం ఖాయం అనేది మా దృఢమైన సంకల్పం, నమ్మకం. అన్ని బ్రాండెడ్ మొబైల్స్, బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీద్ ఎదురుగా బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం.